तुम्हारा बेटा को समझाओ, ना तो मैं क्या करूंगा मुझे मालूम नहीं है, समझा? फिर वही बात बोल रहा हूँ मैं, दोबारा मेरे रास्ते में आने का कोशिश मर्यादा చెప్తున్నా వచ్చిన దారిన వెళ్ళిపో లేకపోతే ఖతం అయిపోతావు अरे जा रहा बेटा जा, तुम्हारा जैसे लोग बहुत देखा मैं। क्या बोला क्या बोला है? अरे बाहर आया बॉम्बे जैसे देखा
సస్యశ్యామలం కావాల్సిన ఈ భారతదేశానికి పట్టిన చీడవురా. నిన్ను అంతమొందించి యువతకు పట్టిన పీడను వదిలిస్తాను. నీ బెండు తీయడానికి వచ్చిన మరో పరశురాముడు. నీలాంటి వాడు ఏ ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. రావయ్యారా కమిషనర్ రా, సమయానికి దేవుళ్ళ వచ్చావు. వీడిని షూట్ చేసి పారాయి. నా కొడుకు నాకు దూరం చేసి ఒక తప్పు చేశాడు. ఇప్పుడు నామే చేయి చేసుకుని ఇంకో తప్పు చేశాడు. షూట్ చేసాయి చేసి భద్రా, ఇదేంటి షూట్ చేయాల్సింది వాడిని. ఆ విషయం చెప్పటానికి నువ్వు నా పై అధికారివి కావు. ఏంటి షాక్ అయ్యావా? రోజు నా మోచేతి కింద నీళ్ళు తాగేవాడివి సింహంలా మారాడేంటి అనుకుంటున్నావా? నీ పలుకుబడి నీ రాజకీయ అండదండలో చూసి నీకు సపోర్ట్ చేస్తున్నట్టు నటించాను. రేయ్, నా ఎంకిలి మెతుకులు తిని ఈ రోజు నాకే వెన్ను పొడి పొడుస్తావా? రేయ్, పులితో పెట్టుకుంటున్నావు, మేకల బలైపోతావు. పులిని నేనురా, నువ్వు మేకవి. ఇన్ని రోజులు నా ఉద్యోగ ధర్మాన్ని మరిచి నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానీ ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవురా. నువ్వు చేసిన పాపాల్లో నాకు కొంత భాగం ఉంది. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో పాపాలన్నీ కడిగేస్తాను రా. రేయ్, పోలీస్ ఆఫీసర్ అంటే ఏంటో నీకు తెలియజేస్తాను రా. నీలాంటి రౌడీలకు తొత్తులుగా తలాడిస్తూ బతికేవాడు కాదురా ఈ భద్ర. రేయ్, అవసరమైతే ప్రజల క్షేమం కోసం నీలాంటి నరరూప రాక్షసుల్ని అంతం చేసేవాడేరా నిజమైన పోలీస్ ఆఫీసర్ అంటే. ఏ పోలీస్ ఆఫీసరు నీలాంటి రౌడీలకు సపోర్ట్ చేయకూడదు. నిన్ను చంపి నీ రక్తంతో నా నిజాయితీ ఏమిటో నిరూపిస్తాను రా. నీలాంటి వాడు బతకూడదురా. ప్లీజ్. సారీ సార్, వీళ్లను చంపి మీరు నేరస్తులు అవ్వకూడదు. సారీ పర్సా, నేను ఈ రాక్షసులతో చేయగలిపి నా వృత్తికి, నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను ఎంతో ద్రోహం చేశాను. నీలాంటి నిజాయితీ గల ఆఫీసరు ఒక్కడుంటే చాలు, ప్రజలకు మన డిపార్ట్మెంట్ మీద కొండంత నమ్మకం కలుగుతుంది. సార్, మీరు నా పై అధికారి, నాకు సారీ చెప్పడమే. ముఖ్యంగా మీరు మారారు, నాకు అదే చాలు. సార్, కలుపు మొక్కల్ని ఏరిపారేశారు, ఇక నన్ను అరెస్ట్ చేయండి. నో, బెండు